హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి ఇల్లాలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే తమ్మునేలు చూసాక మీకు అర్థమైపోయింది కదా నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానో. ఈరోజైతే శనివారం అండి. మార్నింగే లేచి దేవుడికైతే పూజ చేసేసుకున్నానండి. తర్వాత మా పిల్లలకి వాళ్ళైతే స్కూల్ ఉందండి, ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో అందుకని స్కూల్ అయితే పెట్టారు. సో వాళ్ళిద్దరికీ అయితే క్యారేజీలు పెట్టేశానండి. తర్వాత నేను మా వారు కలిసి చాలా రోజుల తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడ ప్రాంగణం అయితే చాలా బాగుంటుందండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చూసారా, అక్కడ ఎంత ప్రశాంతంగా ఎంత పెద్దదోనండి ప్రాంగణం. అక్కడ విష్ణు ఆలయం, శివాలయం రెండు పక్క పక్కనే ఉంటాయండి. అందువల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది సాయంత్రం వస్తే అక్కడ ప్రాంగణంలో కూర్చుంటాను ఎంతసేపు కూర్చున్నా మనకు అసలు టైము తెలియకుండా అసలు ఆ దేవుణ్ణి చూస్తూ ఉండిపోతామండి. అందులో ఈరోజు శనివారమా, దేవుణ్ణి అయితే పువ్వులతోని తులసిమాలతో అలంకరించారండి. అది చూస్తే అసలు అలా కన్నుల పండుగగా అనిపించిందండి. నాకైతే మనసు నిండిపోయింది. అక్కడ దేవుడు మన బాధలన్నీ వింటున్నాడా అని అనిపిస్తుందండి. దేవుడికి మన బాధలు చెప్పక్కర్లేదండి, అతనికి అన్నీ తెలుసు. కానీ అలా అంత ప్రశాంతంగా అనిపిస్తుందండి అక్కడ. ఈరోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉందండి. అందుకని నేను మా వారు అలాగా కొబ్బరి బొండం తాగుదామని చెప్పి కొబ్బరి బొండం దగ్గరికి వచ్చేసామండి. కొబ్బరి బొండాలు అయితే తాగేసాము. ఈరోజైతే మా పాపకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందండి. సో అక్కడికని చెప్పి నేను మా వారు కలిసి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అటు పిల్లల్ని తీసుకుని పిల్లల్ని ఎంజాయ్ చేయాలంటే శనివారం ఆదివారమే కదండి. శనివారం అందుకని పార్క్కి తీసుకెళ్ళామండి. పార్క్కి, బీచ్కి తీసుకెళ్తే కొంచెం సేపు ఆడుకుంటారు కదా. నెక్స్ట్ డే సండే, క్యారేజీల హడావిడి లేదు. సో మనం ఎంజాయ్ చేయాలంటే సాటర్డే బెస్ట్ టైం. మీరేమంటారు దీని గురించి? అందువల్ల పిల్లల్ని తీసుకుని నేను బీచ్కి అయితే అలా పార్క్కి అయితే వెళ్ళానండి. పార్క్లో అయితే పిల్లలు చాలా ఎక్కువసేపే ఆడుకున్నారు. అక్కడ స్లైడ్లు ఉన్నాయి, స్వింగ్ ఉయ్యాళ్ళు ఉన్నాయి. వీటితో అయితే చాలా ఎక్కువసేపే ఆడుకున్నారు. మా పాప కొంచెం సేపే ఆడుకున్నా, మా బాబు అయితే అసలు ఆడుకోవడం ఆపడండి. ఇంక అందుకని చెప్పి వాడి కోసమని ఇంకా ఆడుకొని ఇంకా నెక్స్ట్ డే సండేనే కదా ప్రాబ్లం లేని చెప్పి వదిలేసామండి. కొంతసేపు అయితే వాళ్ళు ఆడుకుంటే వాళ్ళకి కూడా మంచి ఆహ్లాదంగా ఉంటుంది. దాంతోడు ఇవాళ శనివారం అయితే ఆ రోజు చాలా ఎండగా ఉందండి వైజాగ్లో. ఆ ఎండకి ఆ బీచ్ దగ్గర కూర్చుంటే మనకు కూడా హాయిగా అనిపిస్తుందండి. ఆ బీచ్ వ్యూ చూసారా, ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అసలు అలాగా ఎంతసేపు అక్కడ కూర్చున్న వైజాగ్ ప్రజలకైతే అసలు బీచ్లో కూర్చుంటే టైమే తెలియదని నా అభిప్రాయం అండి. వైజాగ్లో ఎవరైనా ఉంటే నిజంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వైజాగ్ ఎవరు ఉన్నా కూడా అందరూ ఖచ్చితంగా వైజాగ్లో బీచ్కి వెళ్ళకుండా మానరు, అక్కడ కూర్చుని ఎక్కువసేపు కూర్చోకుండా ఉండరు. ఏమంటారు? మీరేమంటారు? నిజమేనా? ఇక్కడ చూసారా వ్యూ, ఆ అలలను చూస్తూ ఉంటే ఆ అలలు మనలో ఉన్న బాధలను తీసుకొని ఒక పాజిటివ్ ఎనర్జీని మళ్ళీ మనకి ఇస్తాయి. బాధలు పోయి మళ్ళీ మనకు మామూలుగానే ఎనర్జీ, మనకు పాజిటివ్గానే మంచి రోజులు వస్తాయనే ఫీలింగ్ అయితే ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. మీరేమంటారు? ఏంటక్క మళ్ళీ ఇంత హ్యాపీగా చెప్తూ మళ్ళీ బాధలు కష్టాలు అని చెప్తున్నారు అనుకుంటున్నారా? అదేం కాదులేండి. పిల్లలతో వెళ్ళినప్పుడు మనం ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఏమైనా చిన్నవో పెద్దవో అందరికీ ఏవో ఒక బాధలు ఉంటాయండి. దానికేముంది కానీ ఏదైనా పిల్లలతో వెళ్ళినప్పుడు మనం అవన్నీ మర్చిపోయి వాళ్ళతో పాటే సంతోషంగా గడపాలండి. అప్పుడే కదా బాగుంటుంది. నిజమేనా నేను చెప్పింది? ఇంకక్కడి నుంచి ఎవరైనా బీచ్కి వెళ్ళాక మొక్కజొన్న అయితే తినకుండా రారు కదండి. నేను అదే చేశానండి. మా వారి చేత తెప్పించుకుని మరీ మొక్కజొన్న మీద నిమ్మరసం, కారం పెట్టించుకొని తినేసాను. అక్కడ ఆ పని కూడా అయిపోయింది కదా. ఇంక మిగిలిందేంటి? నీళ్ళల్లో వాటర్లో ఎంజాయ్ చేయడం. ఇక్కడ ఇందాకల నుంచి మా బాబు అయితే వచ్చిన దగ్గర నుండి అసలు ఆపడమే లేదండి. వాడు ఆ వాటర్లోకి వెళ్ళాలని. ఎందుకు అలా అనిపిస్తుందంటే మనకే పెద్దవాళ్ళు అక్కడ వాటర్ చూస్తే ఆడుకోవాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక చిన్న పెద్ద అనేది మర్చిపోతామండి. ఆ చుట్టుపక్కల ఎవరున్నారు, మనల్ని ఎవరు గమనిస్తున్నారు, ఏంటి అనే విషయం ఉండదు. అలా పెద్దవాళ్ళం మనకే అనిపించినప్పుడు పిల్లలకి అనిపించడంలో కష్టం కాదు కదండి. ఇంకా మా బాబుని అయితే అసలు ఆపలేకపోయానండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు అలా అలలతో నేను కూడా చిన్నపిల్లనైపోయి ఆడుకున్నానండి. నిజంగా అసలు చాలా రోజుల తర్వాత నేనైతే ఎంజాయ్ చేశానేమో అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది? ఎవరికైనా అంతేనండి. బీచ్కి వెళ్తే మనకు మనమే తెలియకుండా ఎంజాయ్ చేస్తాం. ఇంకా అక్కడి నుంచి అయితే క్లాస్ బ్రిడ్జ్కి వచ్చానండి.
ఆ గ్లాస్ బ్రిడ్జ్ అందాలైతే అసలు చెప్పనే లేవండి. ఇంకా అసలు మార్నింగ్ టైం అయితే ఒక రకంగా ఉంటుంది కానీ నైట్ టైం చూస్తే ఆ లైటింగ్‌లో అక్కడ పెట్టిన కలర్స్ అయితే నిజంగా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్లాట్ కలర్స్‌లో పెట్టారండి అక్కడ. అక్కడి నుంచి వ్యూ చూస్తే వైజాగ్ లైట్స్‌లోని అది ఒకసారి నిజంగా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందేనండి అది. అక్కడ రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే పెట్టారండి నాకు తెలిసి. అక్కడున్న 10 మినిట్సే ఉంచుతారు గానీ, ఆ 10 మినిట్స్ కూడా నిజంగా మనకి తెలియని ఫీలింగ్ వస్తదండి నిజంగా. అక్కడ అక్కడ బ్రిడ్జ్ నడుస్తున్నంత సేపు లాస్ట్‌కెళ్ళాక కొంచెం ఊగుతూ ఉంటుందండి. అప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుంది గూడానండి. మనం పడిపోతామేమో ఏముండదండి. కానీ మనకు భయం అలా అనిపిస్తుందండి. అలా ఊగుతున్నట్టు అలా అనిపిస్తుంది కదా! అందుకని. కానీ అక్కడ నుండి చూస్తే మాత్రం వ్యూ చాలా బావుంటుందండి. మీరందరూ ఒకసారి అయితే ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇదేనండి నేనైతే ఈరోజు ఎంజాయ్ చేసిన వీడియో. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.